ఓకే, ఈరోజు మనం విత్తనాలు పెడుతున్నాము. చాలా రోజులైంది, ఇంకా కొత్తగా ఏం మొక్కలు ఏం స్టార్ట్ చేయలేదు కదా. సరే ఒకసారి ఇట్రా బబ్లీ, ఇట్లా చూపిస్తాను. ఇక్కడ ఇందులో వచ్చేసి ఒక నిమిషం స్టాప్ ఆగు, అట్లా చెయ్యకు. ఇది టమాటా, ఇవి టమాటా విత్తనాలు. ఆగు, షేక్ అవుతుంది. ఇది బెండకాయ, రాడిష్, మిరపకాయ, ఇది వచ్చేసి క్యారెట్, బెండకాయ ఉంది ఇంట్లోనే, బ్రింజాల్ గ్రీన్ లాంగ్, ఇది వచ్చేసి క్యాప్సికమ్, ఇది వచ్చేసి పాలకూర, ఇది చిల్లీ మిరపకాయ, ఇది వచ్చేసి క్లస్టర్ బీన్స్వి, ఇది వచ్చేసి ఇది తెలుసు కదా, అంటే సోయా అది ఉంటుంది కదా, మనం పాలకూరలా వేసుకుంటాం కదా అది. ఇది వచ్చేసి కాలీఫ్లవర్, ఇది వచ్చేసి ఇది తోటకూర, రెడ్ తోటకూర. నేను ఇక్కడ పాలకూర వేసాను కదా, పాలకూర వేసిన దానిలోని కాలీఫ్లవర్ కూడా వేస్తున్నాను. ఇలా ఉంటాయి. ఇక్కడ క్యాబేజీ బెండకాయ వేసాను కదా, ఎందుకంటే మన దగ్గర కుండీలు తక్కువగా ఉన్నాయి. ఒకటి పెరిగేంత వరకు ఇంకొకటి పెరుగుతుంది, ఇక అలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్రింజాల్ గ్రీన్వి, ఇది ఇప్పుడు ఇది కూడా అంతే. ఇప్పుడు టమాటా విత్తనాలు వేసాను కదా, అందులోనే నేను వేస్తున్నాను. ఇక్కడ టమాటా ఉన్నాయి, ఇక్కడ బ్రింజాలు వేస్తున్నాను. ఫస్ట్ అయితే అవైతే మొలకలు అయితే రాని చూద్దాం. మొలకలు వచ్చిన తర్వాత హెల్దీగా కొన్ని వస్తాయి, కొన్ని రావు. వాటిని బట్టి మనము ట్రాన్స్ప్లాంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది మిరపకాయ అయితే ఖచ్చితంగా ఉండాలి, మన దగ్గర ఉంటే యూజ్ అవుతుంది చాలా. సో మనము ఇందులో మనము ఎర్ర తోటకూర వేసాం కదా, ఇందులో నేను పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇంకొక 15-20 డేస్ తర్వాత మనకి మొలకలు వస్తాయి కదా, మనం ఆలోచించి ఎక్కడెక్కడ ఏం పెట్టుకోవచ్చు అని కూడా మొలకలను తీసి మనం పెట్టుకోవచ్చు. అప్పటి వరకు ఇలా మిక్సప్ అనుకోండి. ఇంకా ఇది వచ్చేసి చూపి బబ్లీ, ఇది వచ్చేసి సోయాది అనమాట, ఆకుకూర. ఇది కూడా ఇట్రా, మనము దీన్ని కూడా ఒక ప్లేస్ చూద్దాము. తొందరగా ఇందులో వేసేసి ఇలా చేతిలో వేసుకొని ఇలా అనాలి. కానీ వేసి ఒక్క నిమిషం వేసి మరి చేతిలో వేసుకొని ఇలా అనమని చెప్పిన చాలు. ఇప్పుడు మట్టి అనేది మనం కలిపేసేయాలి. మనం పైన వేసాం కదా, ఇంకా టోటల్గా అన్నిటి దగ్గరికి వెళ్ళి మట్టి ఇలా వేసుకోవాలన్నమాట. ఇందులో వచ్చేసి ఎర్ర తోటకూర వేసాం కదా, కొడుతుంది. ఆఫ్టర్నూన్ వచ్చాం పైనకి. ఓకే అండి, ఇప్పుడు అయిపోయింది విత్తనాలు అయితే. ఇంకా మనకి ఒక్కొక్కటి వచ్చి 1 వీక్ 15 డేస్ వరకు అయితే అన్నీ వచ్చేస్తాయి. చూద్దాం ఏవేవి ఎలా వస్తాయని. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.